గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశంను మనం ఉపయోగించుకుందామండి. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యేకమైన వందనంలో. జస్ట్ ఇది ఒక పర్ఫార్మెన్స్లో కాకుండా ఈ పాట వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ ప్రత్యేకమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే సమయంలో మాతో మీరుండమని కోరుతున్నాను. మా మోర మా మాట మీరు ఆలకించండి, మీరు అంగీకరించమని కోరుతున్నాం ప్రభా. నేను ఎంటీ హార్ట్స్తో మీ దగ్గరికి వస్తున్నాము. నీ వాక్యంతో మమ్మల్ని ఫుల్ఫిల్ చేసి మమ్మల్ని నింపి పంపించమని కోరుతున్నాను ప్రభా. అనేక మంది రకరకాల సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. మీరు విడిపించండి తండ్రి, మీరు వారిని నడిపించమని కోరుతున్నాను. ఇన్ని బలహీనతల్లో, నడవలేని పరిస్థితుల్లో మీరే వారిని నడిపించండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. మా బాధల్లో ఇదే మాకు నెమ్మది కలిగించేది ప్రభా. మేము దేనిపైన ఆధారపడట్లేదు, కానీ నీ కేవలం నీ వాక్యం పైన ఆధారపడుతున్నాం. ఇప్పుడు మేము మీతో మాట్లాడే సమయంలో మా మాటను మీరు అంగీకరించండి. మీ మాట ప్రభ మేము వినే కృపను దయచేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన వేసే పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని నామమును మహింపరచుకుందామండి. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదల ఇచ్చావయ్యా. ఎంతమందికి ఈ పాట వచ్చో ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడుతూ దేవుని నామమును మహింపరచుకుందామండి. విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా. తొట్టిల్లనీయాలేదు, తోడుండి నడిపించావు. తొట్టిల్లనీయాలేదు, తోడుండి నడిపించావు. పొగడేద పాట పాడి, పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే, పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే, పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. నీవేనయ్యా, సహాయం చేసావయ్యా, సహాయం చేసావయ్యా. నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. పొగడేద పాట పాడి, పొగడేద పాట పాడి పెను తుఫానాగి
చూసావయ్యా, కరుణతో నడిపావయ్యా, కన్నీరు చూసావయ్యా, కరుణతో నడిపావయ్యా, విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా, విడుదలనిచ్చావయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడదామా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా, పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా, పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా, తండ్రి దేవా, మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా, మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిన్నే నమ్ముకోనేదన్, నీపైనే ఆనుకోనేదన్, ప్రతి ఒక్కరు పాడదాం. నిన్నే నమ్ముకోనేదన్, నీపైనే ఆనుకోనేదన్, శాంతి నొసగువాడా, సన్నిధి చాలునయ్యా, శాంతి నొసగువాడా, సన్నిధి చాలునయ్యా, పొగడేద పాట పాడి పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా, పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా, మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా, మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, తొట్టుల నీయాలేదు, తోడుండి నడిపించావు, తొట్టుల నీయాలేదు, తోడుండి నడిపించావు, పొగడేద పాట పాడి పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా, పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా, మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా, మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. రెండవదిగా నాకు ఈ సమయము అనుగ్రహించిన పాస్టర్ మోసా అబ్రహాం గారికి నా ప్రత్యేకమైన వందనములు. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న 87th ప్రార్థన కూడికలో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన వాక్య అంశము ఏంటి అంటే ఎంక్వైర్, విచారణ. జనరల్గా మనం ఆలోచిస్తే అండి, విచారణ అంటే ఏంటి అంటే
మీ పిల్లలను ఏదైనా కొత్త స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటే జాయిన్ చేయకముందు ఆ స్కూల్ గురించి విచారణ చేస్తాం, ఎంక్వైర్ చేస్తాం. ఎలా ఉంటుంది, నా పిల్లల్ని అందులో జాయిన్ చేస్తే బాగుంటుందా వాళ్ళ భవిష్యత్తు అని. ఎవరైనా జాబ్కి అటెండ్ అవ్వకముందు, ఆ జాబ్లో జాయిన్ అవ్వకముందు ఎలా ఉంటుంది ఏంటి విచారణ చేస్తాం. ఒక విలువైన వస్తువు ఏదైనా కొనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా విచారణ చేస్తామండి. పెళ్లి సంబంధం కానీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబంలో ఆ పిల్లలు ఎలా ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా విచారణ చేస్తారండి, ఎంక్వైర్ చేస్తారు. ఏదన్నా ఒక కేసు పోలీస్ వారి దగ్గరికి వెళ్తే వారు మొదట చేసేది ఏంటి అంటే విచారణ, ఎంక్వైర్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి అంటే మనుషులతో విచారణ అండి. ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మనుషులతో విచారణ. ఒక మనిషిని మనం ఎంక్వైర్ చేయగలం, విచారణ చేయగలం, కానీ ఆ మనిషి యొక్క మనసును మనం ఎంక్వైర్ చేయలేమండి. ఏ సమస్య, ఏ బలహీనత, ఎటువంటి బాధ అయినా ఈరోజు మనము మొట్టమొదటిగా మనం విచారణ చేయాల్సింది, ఎంక్వైర్ చేయాల్సింది మొట్టమొదటిగా దేవునితో అండి. ఎప్పుడైతే మనము దేవునితో విచారణ చేయడం మొదలు పెడతామో మనల్ని సరి అయిన వారి దగ్గరికి దేవుడే పంపిస్తారండి. ఉదాహరణగా ముందు చెప్పినట్టు, ఒకవేళ మీ పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేయడానికి మీరు తీసుకువెళ్తే దానికి ముందు మీరు విచారణ చేయాల్సింది ఇంకొకరితో, మీ స్నేహితులతో కాదండి. మొదట మనం విచారణ చేయాల్సింది దేవునితో. ఎప్పుడైతే మనం దేవునితో విచారణ చేస్తామో దేవుడే మన దగ్గరికి సరి అయిన వ్యక్తిని పంపిస్తారు, మనల్నే లేకపోతే సరి అయిన వ్యక్తి దగ్గరికి పంపిస్తారు. దాన్ని బట్టి మీ పిల్లలు భవిష్యత్తు కట్టబడుతుంది. చిన్న వయసులోనే ప్రతి విషయం కూడా నీ పిల్లల గురించి దేవునికి అప్పగించడం ప్రారంభిస్తావు. నీ జాబ్ విషయంలో నీ ఫ్రెండ్ని కన్సల్ట్ చేయకముందు, నీ ఫ్రెండ్ని ఎంక్వైర్ చేయకముందు, లేకపోతే మీ కొలీగ్స్ కానీ లేకపోతే ఇంకొకరిని ఎంక్వైర్ చేయకముందు మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఎంక్వైర్ చేయాలండి. దేవుని దగ్గరకు వచ్చి అడగాలి, ప్రభువా నేను ఈ జాబ్లో జాయిన్ అవ్వడం నీకు ఇష్టమా, ఏంటి నా పరిస్థితి, నాకు ఇలా ఆఫర్ వచ్చింది, లేకపోతే నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేనేం చేయాలి. ఒకవేళ దేవుడే కానీ దానికి ఎస్ చెప్తే ప్రతి అప్ అండ్ డౌన్స్లో, ప్రతి ప్రాబ్లంలో, ప్రతి స్ట్రెస్లో కూడా ఆయన మనల్ని నిలవబెడతాడండి. నీ వివాహ జీవితంలో ఒకవేళ పెళ్లి గురించే కానీ బయట వారు నీకు సంబంధం తీసుకొచ్చినా మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే బయట వారిని మనం ఎంక్వైర్ చేస్తాం కాదండి. మొట్టమొదట మనం దేవుణ్ణి కానీ ఎంక్వైర్ చేయగలిగితే, విచారణ చేయగలిగితే నీ లైఫ్లో నీకు ఎవరు అవసరమో నీ జీవితంలోకి దేవుడే పంపిస్తాడండి. ఒక సరి అయిన వ్యక్తి ద్వారా దేవుడిని దగ్గరికి పంపిస్తాడు. ఇంకా ఎన్ని అప్ అండ్ డౌన్స్ నీ కుటుంబంలో వచ్చినా మీ ఇద్దరి మధ్యలో ఆ ప్రేమను ఎవరు తీయలేరండి. దేవుని దగ్గర విచారణ చేస్తే అన్ని గొప్ప కార్యాలు మనం చూడగలమండి. ఇలా మాట్లాడినప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానండి అని అనొచ్చు. చాలాసార్లు ప్రార్థనలో నీకున్న అవసరతలు ప్రతి ఒక్కటి చెప్తావు. మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చిందా, నువ్వు అడిగినది ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చాడా అంటే లేదు. రాని వాటి గురించి మనం చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాము. మనం వాటి గురించే మనం వెయిట్ చేస్తూ ఉంటామండి. కానీ ఎంతమంది నేను అడిగినది పొందలేకపోయాను అని దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళి మరొకసారి విచారణ చేయడం మొదలుపెట్టారు. మనకు అవసరమైనది ఏదైనా మనం ప్రార్థనలో అడుగుతున్నప్పుడు అది మనకు దేవుడు ఇవ్వకపోతే మనము తిరిగి వెళ్ళి ఎన్నిసార్లు మనం దేవుని దగ్గర విచారణ చేసాం. మనం విచారణ చేయమండి. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, నాకు ఎందుకు రాలేదు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాము. ఈరోజు మనం ప్రశ్నించకూడదు దేవుడిని. మనం అడగాల్సింది ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో మన అవసరతలు అన్నీ పెట్టి
మనం ప్రార్థన క్లోజ్ చేసేస్తూ ఉంటాం. అలా కాదండి, విచారణలో మనకు తెలుస్తూ ఉంటాయి దేవుడు మనకి కొన్ని ఎందుకు ఇవ్వలేదు, దేవుడు ఎందుకు కొన్ని మన జీవితంలోకి పంపిస్తున్నారు, ఎందుకు కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. మనకి ప్రెసెంట్ సిచ్యువేషన్ అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఒక స్థితి వచ్చేసరికి, ఒక పరిస్థితిలో దేవుడు ప్రతి ఒక్కటి మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడండి. ఎప్పుడో తెలుసా? మనం విచారణ చేసినప్పుడు. ప్రతి క్రైస్తవునికి తెలుసు దేవుడు అనంత జ్ఞాని అని, ఆయన ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి అని. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు తన జ్ఞానమును ఒక మానవునికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు అని చాలా తక్కువ మంది గ్రహిస్తూ ఉంటారండి. అందుకే చాలామందిలో క్రైస్తవుల్లో ఇచ్చిన వాటి బట్టి దేవుణ్ణి స్తుతించరు, కానీ లేని వాటి బట్టి సనుక్కుంటూ ఉంటారు దేవుని పైన. ఒకవేళ దేవుని జ్ఞానమే మనం పొందుకున్నట్లయితే మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన ప్రాంతముల పట్ల, మన దేశముల పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత దాని కొరకు కనిపెట్టి ఉండి విచారణ చేయడం ఇంకొక స్టెప్ అండి. ఆ దేవుని జ్ఞానము కానీ మనము జాగ్రత్తగా, ఆ దేవుని జ్ఞానము కానీ మనము కలిగి ఉంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ప్రాంతము పట్ల, మన దేశము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలుస్తుంది. E=mc². ఈ ఫార్ములా కనిపెట్టింది ఎవరో తెలుసా అండి? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, దీన్ని స్టడీ చేయకముందు, దీన్ని రీసెర్చ్ చేయకముందు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి. ఏంటి ఆలోచన అంటే, ఐ వాంట్ టు నో గాడ్స్ థాట్స్ ఇన్ అ మ్యాథమెటికల్ ఫార్మ్. నేను దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను. దేని రూపంలో అంటే గణిత రూపంలో. ఐ వాంట్ టు నో గాడ్స్ థాట్స్ ఇన్ అ మ్యాథమెటికల్ ఫార్మ్. 8 సంవత్సరంలో ఆయన కష్టపడ్డారండి. ఈ జస్ట్ ఫార్ములా ఒకటి కనిపెట్టడానికి అనేకమైన పేపర్స్ ఆయన సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళేవారు. అందులో 4 మెయిన్ పేపర్స్ ఏంటి అంటే, సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్ ఒకటి, తర్వాత దాని మూమెంట్స్ ఒకటి, లైట్ గురించి, తర్వాత స్పెషల్ రిలేటివిటీ గురించి. ఇవి 8 సంవత్సరంలో ఆయన కష్టపడి చివరికి ఆయన సాధించగలిగాడండి. E=mc². తెలియని వ్యక్తి ఎవరు ఉండరండి ఈ లోకంలో. ఆయనకు తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చింది, చాలా ఫేమస్ అయిపోయారు. ఈ లోకంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరండి చదువుకున్న వారిలో. ఆయన గురించి డాక్యుమెంటరీ ఆయన చేస్తూ లాస్ట్లో ఆయన రాసిన మాట ఏంటో తెలుసా అండి? The one who approached universe in a unique way has failed to manage his marital relationship. ఒక ప్రత్యేకమైన మార్గంలో విశ్వాన్ని చూసిన వ్యక్తి తన వైవాహిక జీవితాన్ని నిర్వహించడంలో విఫలమైపోయాడు. E=mc². ఆ ఒక్క ఫార్ములా గురించి కొన్ని సంవత్సరములు కష్టపడి నోబెల్ ప్రైజ్ సంపాదించుకున్న వ్యక్తి గురించి ఆఖరిలో చెప్పిన మాట అండి. విశ్వాన్నే ఒక ప్రత్యేకమైన మార్గంలో చూసిన వ్యక్తి తన వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాడు. దానికి కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా తన జీవితంలో నేను దేవుని ఆలోచనలు తెలుసుకోవాలి అనుకుని మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సమాజంలో గుర్తింపు వచ్చిందో, ఎప్పుడైతే సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడో, చివరికి ఆయన ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా? ఇప్పుడు వాక్యం వింటున్న మీకు కానీ ఎప్పుడైనా మీ సమస్యల్లో, మీ బాధల్లో, మీ బలహీనతలో ఇటువంటి డౌట్ కానీ మీకు వస్తే, దేవుడు అసలు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు అని కానీ ఒకవేళ మీకు డౌట్ వస్తే, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా అండి? ద ప్లేస్ వేర్ యూ లెఫ్ట్. నువ్వు దేవునిని ఎక్కడైతే విడిచిపెట్టావో ఆయన అక్కడే ఉన్నారు. నువ్వు మరొకసారి విచారణ చేయడం మొదలు పెడితే, ఈరోజు ప్రార్థన అంటే మనకు కావాల్సిన పాయింట్స్, మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడా అందులో ఆ లిస్ట్ చేసుకుని మనం చెప్పేసి మనం ముగించడం కాదండి. ఈరోజు ప్రార్థన, దానికి సంబంధించిన ఇంకొక మాట ఏంటి అంటే విచారణ. మనం ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ అది జరగకపోయినా దాని సంగతి ఏంటో మనకు తెలియాలి. జరిగితే దాన్ని బట్టి స్తుతిద్దాం, లేకపోతే ఎందుకు ప్రభువా అది జరగలేదు,
అది నాకు మంచిదా చెడ్డదా, నేను దానిని సెకండ్ టైం అడగకూడదా, అది నా జీవితంలో ఉపయోగపడుతుందా లేదా? ఈ రకమైన విచారణ మనం చేయగలిగితే మన జీవితంలోకి వచ్చేది ప్రతి ఒక్కటి కూడా మనం యాక్సెప్ట్ చేయగలమండి. మీ జీవితాల్లో ఎప్పుడైనా భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు, భయంకరమైన ఇబ్బందులు, బలహీనతలు, బాధలు మీకు ఎదురైనప్పుడు, నేనెందుకు ప్రభువా, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఈ బలహీనత వచ్చిందని అడుగుతావా? ఇది అడగడం మానేద్దామండి. దేవుడిని ప్రశ్నించడం ఆపేసి ఆయన దగ్గర కూర్చుని విచారణ చేద్దామా? ఈరోజు ఎంతమంది అనేక రకమైన సమస్యల్లో ఉన్నారో, అనేక రకమైన బాధల్లో ఉన్నారో, ఈరోజు దేవుని వాక్యం ఒక్కటే సెలవిస్తుంది, నువ్వు విచారణ చేయగలిగితే దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ ముందు ఒక 2 ఉదాహరణలు ఉంచాలనుకుంటున్నానండి. విచారణ చేయడం ఎలాగా అని అడిగితే వాక్యంలో నుండి మీకు 2 పరిచయం చేయాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది రిబెకా. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనంలో మీరు తర్వాత వాక్యమును కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏంటంటే, పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరు. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడండి, భార్య పక్షమున కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇస్సాకు చేసిన ప్రార్థన అంగీకరించి ఆలకించి రిబ్కా యొక్క గర్భాన్ని తెరిచాడండి. ఆయన కన్సీవ్ అయింది. కొన్ని నెలలకు ఆమె కడుపులో ఒకలాంటి ఇబ్బందిగా ఉన్నదండి, బలహీనరాలుగా ఉన్నది, నిలబడలేకపోతుంది, చాలా స్టమక్ పెయిన్ వస్తున్నట్టుంది. ఎప్పుడైతే పెనుగులాడడం ప్రారంభించారో లోపల, ఈమె హాస్పిటల్కి కాదండి వెళ్ళింది. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది అని దేవుడిని అడిగి విచారణ చేయడం ప్రారంభించిందండి. ఈరోజు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్న బలహీనత రాగానే ఖచ్చితంగా ఆ డాక్టర్కి కాల్ చేస్తాం, ఇలా ఉన్నది మేము ఏం చేయాలని. నేను డాక్టర్కి కాల్ చేయొద్దు అని అనట్లేదండి. ఈ రోజుల్లో మనం వాక్యమును కన్నా డాక్టర్స్ని ఎక్కువ నమ్ముతాం, వాక్యమును కన్నా డబ్బును ఎక్కువ నమ్ముతాం, వాక్యము కన్నా అధికారుల వైపు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. వాక్యము కన్నా ఈరోజు మన అవసరతలు ఏ మనిషి తీరుస్తాడని మనుషుల వైపు చూస్తూ ఉంటామండి. కానీ విచారణ మనం చేయము. ఆమె నిలబడలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో, ఒక ప్రక్కన జాగ్రత్తగా కూర్చోలేని పరిస్థితుల్లో ఆమె విచారణ చేయడం మొదలుపెట్టిందండి. తెలుగులో అడుగ వెళ్ళను అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఎంక్వైర్ చేశారు అని ఉంటుందండి. ఈ తల్లి ఎప్పుడైతే ఆమెకున్న పెయిన్లో, బలహీనతలో, మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా, ప్రభువా ఈరోజు గర్భాన్ని తెరిచావు, నాకు ఒక బహుమతిని ఇవ్వబోతున్నావు, కానీ ఇప్పుడు ఇటువంటి సమస్య వచ్చింది, నేనేం చేయాలి? నాకు పుట్టబోయే బిడ్డ పట్ల నీ యొక్క ప్రణాళిక ఏంటి? నీ చిత్తం ఏంటి? ఎన్ని సంవత్సరాలు మేము మేము ఏడ్చాము. ఈరోజు మీరు నాకు ఒక బహుమతిని ఇస్తున్నారు ఏంటి? ఇప్పుడు సమస్య వచ్చింది, నేనేం చేయాలి? ఎప్పుడైతే విచారణ చేయడం ఆమె మొదలుపెట్టిందో, ఆమెకున్న పెయిన్లోనే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడండి. ఏమన్నా తెలుసా? 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి. అందుకే ప్రతిసారి కూడా పాత నిబంధనలో వాక్యం చదువుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు ఎంక్వైర్ అనే మాట కనిపించినా నేను వెంటనే అండర్లైన్ చేసుకుంటాను. అది రాజులతో కానీ, ప్రవక్తలతో కానీ, లేకపోతే ఎటువంటి వ్యక్తి అయినా దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయడం మొదలు పెడితే ఆ వ్యక్తి గురించి దేవుడు చెప్పడం మొదలు పెట్టారండి. ఈరోజు ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, బాధల్లో, ప్రభువా ఈరోజు నా కుటుంబంలో సమస్య ఇది, ప్రార్థన చేసి ముగించేదో ఆ తర్వాత రోజు నుంచి నువ్వు విచారణ చేయడం మొదలుపెట్టు. ఎందుకు ఈ శోధన ఎదురైంది? ఎందుకు ఈ సమస్య నా జీవితంలోకి వచ్చింది? నేనేం చేస్తే నేను మళ్ళీ నార్మల్గా ఉంటాను? ఇటువంటి విచారణ మనం చేద్దామా అండి ఈరోజు నుంచి? ఈరోజు రిబ్కా జీవితంలో ఏదైతే సంఘటన జరిగిందో అటువంటి లైఫ్ నుంచి అనేక మంది వెళ్తున్నారండి. కొన్ని సంవత్సరాలు ఇస్సాకు అలాగే రిబ్కా పిల్లలు లేరని ఏడ్చారు. ఈరోజు చాలామంది పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ వారు చేసే పనులు ఏంటో తెలుసా అండి?
ఆ డైపర్స్ కొనుక్కొని వారి పట్టుకుని ప్రార్థన చేస్తారు కొంతమంది. పిల్లల బట్టలు కొనుక్కొని ఆ రూమ్లో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది చిన్నపిల్లల డాల్స్, ఆ బొమ్మలు ఉంటాయి కదండి, ఆ బొమ్మలు ఆ బెడ్ పైన పెట్టుకొని వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తారండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. మనము ఎన్ని వేల సార్లు అడిగినా, ఒకవేళ ఆయన దృష్టిలో ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు అంటే, మనము 1,00,000 సార్లు అడిగినా ఆయన బిడ్డను ఇవ్వరండి. ఎందుకంటే మనము అడిగితే ఆయన ఇచ్చేవారు కాదు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అది బహుమానము మనము అడిగితే రాదు, కానీ మనం పొందుకోవాలి. మీరు అనొచ్చు, హన్నా ప్రార్థన చేసి సంపాదించుకున్నది అని. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా దేవుడు డిజైన్ చేస్తారండి. మేము చదువుకున్న కాలేజ్లో పాస్టర్ కోషి అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన మాకు ఒక సబ్జెక్ట్కి వస్తారు, స్పిరిచువల్ ఫార్మేషన్కి. ఆయన చెప్తూ దేవుడు ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా డిజైన్ చేస్తారు. దేవుడు మా లైఫ్ ఎలా డిజైన్ చేశారంటే, మాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టరు అని చెప్పారు. మేము దేవుని దగ్గర విచారణ చేసి మేము కన్ఫర్మ్ చేసుకున్నాము మాకు పిల్లలు పుట్టరని. మేమిద్దరిని పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. వారు చిన్న పిల్లలు మీరు చూసినట్లయితే మీరు ఆశ్చర్యపడతారండి. సేమ్ వారిలాగే 2 అమ్మాయిలు, మొదటి అమ్మాయి సేమ్ వాళ్ళ మమ్మీలాగా, రెండో అమ్మాయి సేమ్ వాళ్ళ డాడీలా ఉంటుందండి. దేవుడు నీ జీవితంలో కొంచెం గ్యాప్ ఇచ్చాడా? వెయిట్ చేద్దాం ఖచ్చితంగా. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రార్థనలో కాదండి, విచారణలో మనకు తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే విచారణ చేస్తావో, ఎలా విచారణ చేయాలో తెలుసా అండి? నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఈ సంవత్సరంలోగా, ఈ నెలలోనా? ఇది కాదండి మనం విచారణ చేయాల్సిందే. నువ్వు నన్ను వెయిట్ చేయమని అడిగితే నేను వెయిట్ చేస్తాను ప్రభా. అది ఎన్ని సంవత్సరములైనా నేను వెయిట్ చేస్తాను. లేదు నువ్వు వెయిట్ చేసిన వేస్ట్ అని నాతో చెప్తావా, నేను ఇంకో వెయిట్ చేయను. ఆ సత్యాన్ని నేను తీసుకుంటాను, నేను యాక్సెప్ట్ చేస్తాను, నన్ను అంగీకరిస్తాను. నా జీవితంలో నిలబడగలిగే శక్తిని నాకు దయచేయి. ఒక జాబ్ గురించి దేవుణ్ణి ఫోర్స్ చేసి అడుగుతున్నావా? ఒక పెళ్లి గురించి దేవుణ్ణి ఫోర్స్ చేసి అడుగుతున్నావా? ప్రార్థన అది సరి అయిన ప్రార్థన కాదండి. నీ చిత్తం ఏంటో నా జీవితంలో నెరవేర్చు. ప్రతి ప్రార్థన వెనుక, ప్రతి పరిస్థితి వెనుక ఎప్పుడైతే విచారణ ఉంటుందో, నువ్వు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చూడగలవు. ఎందుకు దేవుడు నీకు ఇవ్వట్లేదు, ఏ కారణం చేత దేవుడు నీకు ఇవ్వట్లేదు అనేది ప్రతి ఒక్కటి ధైర్యంగా చెప్పగలవు. పిల్లలు లేరని నీ కుటుంబస్తుల మధ్య లేకపోతే నీ బంధువుల మధ్య నువ్వు తక్కువ దానం అయిపోతావు అనుకుంటున్నావేమో, ఛాన్సే లేదు. నీకు జాబ్ లేదని చిన్న చూపు చూస్తారనుకుంటున్నావేమో, ఛాన్సే లేదు. ఒకవేళ దేవునితో నువ్వు విచారణ చేయగలిగితే దేవుడు ప్రతి సమస్యను చాలా క్లియర్గా మనకు చెప్తారండి. ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ గ్యాప్ ఇచ్చాను అనేది. రిబ్కా జీవితంలో అది నెరవేరింది. కొన్ని సంవత్సరములు వెయిట్ చేసిన తర్వాత బిడ్డ గర్భము వచ్చింది. గర్భం కలిగిన తర్వాత కూడా ఆ గర్భంలోనే పెనుగులాడుతున్నప్పుడు మరొకసారి రిబ్కా విచారణ చేయడం మొదలుపెట్టింది. ఈరోజు నీకున్న సమస్యలో విచారణ చేయడం నువ్వు మొదలు పెడితే దేవుడు ప్రతి సమస్యకు నీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వివరిస్తూ ఉంటారండి. రెండవది, మీ ముందు ఒక రాజును ఉంచాలనుకుంటున్నానండి. ఫిలిస్తీన్లు ఒక రాజు పైన యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అతడు తన అధికారాన్ని ముందు పెట్టుకోలేదు, తనకున్న బలాన్ని ముందు పెట్టుకోలేదు, తనకున్న సైన్యమును ముందు పెట్టుకోలేదు, తనకున్న సెక్యూరిటీని ముందు పెట్టుకొని తను ధైర్యపడలేదు. కానీ అన్ని ప్రక్కన పెట్టేశాడండి రాజుగారు. అన్ని ప్రక్కన పెట్టి ఆయన ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు. దావీదు రాజండి ఆయన. మనమైతే ఏం చేస్తామో, మనకున్న అథారిటీ ముందు పెడతాము. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, నేను ఫలానా అని చెప్పుకుంటాం. మొదట నేనెవరో తెలుసా అని అంటాము. దావీదు అలా అనలేదండి.
తనకున్న ఆస్తి సంపద, తనకున్న అథారిటీ, తనకున్న బలము, తనకున్న సైన్యము, తనకున్న సెక్యూరిటీ అన్ని ప్రక్కన పెట్టి దేవుని దగ్గర విచారణ చేయడం మొదలుపెట్టాడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 14వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఫిలిస్తీన్లు దండెత్తి యుద్ధం చేయడానికి వస్తూ ఉంటారు. ఒక ప్రక్కన ఒక రూమ్లోకి వెళ్ళిపోయి దేవునితో విచారణ చేయడం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా? నువ్వు కానీ నాతో ఉంటే, నువ్వు కానీ విజయాన్ని ఇస్తావు అంటే నేను యుద్ధానికి వెళ్తాను. నువ్వు వెళ్ళు, నేను నీకు విజయాన్ని ఇస్తాను. దేవుని ఆన్సర్ ఎప్పుడు ఇలా ఉంటుందండి, నువ్వు నాకు విజయాన్ని ఇస్తావంటే నేను వెళ్తాను. ఇది మన యాంగిల్. కానీ దేవుడు మాట్లాడేది ఏంటంటే, నువ్వు వెళ్ళు, నేను నీకు విజయాన్ని ఇస్తాను. ఈరోజు మొట్టమొదటిగా మనం ఆ ఫీల్డ్లో, ఈ విశ్వాసము అనే ఫీల్డ్ పైన, ఈ భూమి పైన మనం కానీ మొదట అడుగు పెట్టగలిగితే దేవుడు తగిన ధైర్యం మనకు అనుగ్రహిస్తాడండి. యుద్ధమునకు వెళ్ళక ముందు దావీదు రాజు ఒక్కలాంటి మైండ్ సెట్తో వెళ్ళాడు. ఏంటి తెలుసా? దేవుడు నాకు విజయము ఇవ్వబోతున్నారు. ఈరోజు మనం పాస్ అయిపోతాము అని తెలిసిన తర్వాత మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటామండి. దావీదు రాజు అలా ఉండలేదు. దేవుని దగ్గర ఎప్పుడైతే విచారణ చేయడం మొదలుపెట్టాడో, నేను నీకు విజయం ఇస్తాను, నువ్వు వెళ్ళు యుద్ధం చెయ్యి అని చెప్తాడు దేవుడు. అతడు యుద్ధ భూమిపైన అడుగు పెట్టిన తర్వాత అతని ఆలోచన, దేవుడు నాకు విజయం ఇచ్చాడు, విజయం ఇస్తాడు అనే ఆలోచన కాదండి. ఇప్పుడు నా ముందు శత్రువు ఉన్నాడు, నేను ఎదుర్కోవాలి. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నిన్ను తప్పిస్తాను అని. అలాంటి టైంలో మనకిష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరదండి. దేవుడు విజయం ఇస్తాను అని చెప్పిన తర్వాత దావీదు రాజు తనకిష్టం వచ్చినట్టు నేను యుద్ధం ఎలా అయినా చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఓడిపోతాడు. ఈరోజు మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తాము, దేవుడిచ్చిన వాగ్దానములు మన పట్ల ఉన్నాయి కదా అని అనుకుంటే ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేరవండి. విజయం ఇస్తాడు దేవుడు అని తెలిసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా యుద్ధం చేయడం ప్రారంభించాడు. దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. మరొకసారి ఫిలిస్తీన్లు దండెత్తి యుద్ధం చేయడానికి వస్తారండి దావీదు రాజు వైపు. మరొకసారి అడుగుతాడు, దేవా మళ్ళీ వస్తున్నారు. విచారణ చేయడం ప్రారంభిస్తాడు. ఈసారి నువ్వు స్ట్రైట్గా వెళ్ళొద్దు, వారిని రౌండ్ అప్ చేసేయి, సర్కిల్ చేసేయి. వారిని రౌండ్ అప్ చేసి నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు నువ్వు వెళ్ళు, నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తాను. ప్రతి సమస్య కొన్నిసార్లు మనం ఒకలానే డీల్ చేస్తాము, కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేస్తామో ప్రతి సమస్యలో కూడా దేవుడు డిఫరెంట్గా మనల్ని తీసుకువెళ్తూ వస్తాడండి. ఎలా అయితే దావీదు రాజుని తీసుకువెళ్ళారో. ఇది ప్రార్థన కాదు, ఇది విచారణ. ఇప్పుడు నేనేం చేయాలి, నా సమస్య ఇది. ఈరోజు నువ్వు ఉన్న సమస్యలు ఎటువంటివి అయి ఉండొచ్చు అంటే, అది ఖచ్చితంగా ఈరోజు నువ్వు తీసుకున్న డెసిజనే ఇంకొన్ని సంవత్సరాలు అది నిన్ను వెంబడిస్తుంది. అది కష్టమైన, అది లాభమైన, అది సంతోషమైన, సుఖమైన, నష్టమైన, ఏదైనా ఈరోజు నువ్వు తీసుకోబోయే ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలంటే దేవుని యొద్ద విచారణ చేయడం తప్పదండి. మన అవసరతలు అన్నీ చెప్పుకుని దేవునితో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు విచారణ చేయడం అంటే. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన వెనక విచారణ అవసరం, ప్రతి ప్రార్థన వెనక పేపర్ వర్క్ అవసరం. దేవా నా జీవితంలో ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది నేను సెకండ్ టైం అడగనా వద్దా, నేను వెయిట్ చేయాలి అని అంటే వెయిట్ చేస్తాను, లేదు అది నీకు అవసరం లేదు అని అనుకుంటే ఇప్పుడే నా పేపర్లో నుంచి, నా లిస్టులో నుంచి అది తీసేస్తాను. ఎప్పుడైతే రౌండ్ అప్ చేశారో దేవుని మాట విని వెంటనే రైట్ టైంలో వాళ్ళు యుద్ధం చేయడం ప్రారంభిస్తారండి. సెకండ్ టైం కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దీనికంతటికీ కారణం ఏంటి తెలుసా? దావీదు యొక్క తెలివి, దావీదు యొక్క జ్ఞానము, తను వెనుక ఉన్న సైన్యము, తన యొక్క అథారిటీ, తన యొక్క బలము కాదు, కానీ అన్నీ ప్రక్కన పెట్టి దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడండి. ఈరోజు విచారణ చేయడం ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఈరోజు అంతకన్నా విలువైనది ఏది లేదండి. చాలామంది యవనస్తులు, చాలా పెద్దవారు ఎక్కువ అనే మాట ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు,
ఇన్ని సంవత్సరాల నుంచి మేము కలిసి ఉంటున్నాం కానీ మాలో సంతోషం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ మాకు సమాధానం లేదు. ఇలా రకరకాల విషయాలు చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రతి ప్రార్థన వెనుక విచారణ అనేది లేకపోవడం వల్లనే. ఈరోజు దేవుని యొద్ద మనం విచారణ చేయగలిగితే, దేవుడు రిబ్కా విషయంలో ఎలా అయితే సహాయం చేశారో, దావీదు రాజు పట్ల ఎలా అయితే దేవుడు సహాయం చేశారో, ఈరోజు నీ సమస్యల పట్ల, నీ యొక్క బాధ, నీ యొక్క బలహీనత వెనుక ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా నీకు చెప్పగలిగే దేవుడు. నువ్వు విని నువ్వు ఎలా అడగాలో నేర్చుకుంటే, ఈరోజు అలా మనం విచారణ చేయడం నేర్చుకుందామండి. ఎలా అయితే దావీదు రాజు తనకున్న సమస్తము ప్రక్కన పెట్టి, దేవా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నా బలము నా శక్తి ఏది కాదు కానీ ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను, ఒకవేళ నువ్వు విజయం ఇస్తానంటే నేను వెళ్తాను ప్రభా. ఆయన వెళ్ళాడు, విజయం వచ్చింది. ఈరోజు ప్రతి సమస్యలో కూడా నువ్వు వెనుక అడుగు వేస్తున్నావేమో, దయచేసి వేయొద్దు. నీ ప్రతి ప్రార్థన వెనుక నువ్వు విచారణ కానీ ఉంచగలిగితే, నువ్వు విచారణ చేయగలిగితే, దేవునితో మాట్లాడగలిగితే, దేవుడు నీకు సమాధానము ఎవరి ద్వారా, ఏ కళలో నుండి లేకపోతే ఏ వాక్యములో నుండి దేవుడు నీకు వివరణ ఇస్తారో తెలియదు. ఆ సమయం గురించి వెయిట్ చేద్దామండి. అందుకే ఒక సాంగ్, యేసేనా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రభు యేసేనా పరిహారి. ఈ పాట ఎంతమందికి వచ్చో ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడదామండి. నా ప్రార్థన దేవుడు వినట్లేదు అని నువ్వు అనుకున్నావా? ఒంటరితనంలో, బలహీనతల్లో నా వెనుక ఎవరు లేరు అని అనుకున్నావా? ప్రేయర్ ఇస్ ఎ సైన్ దట్ యు ఆర్ నాట్ అలోన్. ప్రార్థన అనేది ఒక సూచన. ఆ సూచన ఏంటంటే నువ్వు ఒంటరి వాడువు, నువ్వు ఒంటరిదాను కాదు. యేసేనా పరిహారి, ప్రభు యేసేనా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రభు యేసేనా పరిహారి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడదాం. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడదామా? యేసేనా పరిహారి, ప్రభు యేసేనా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నువ్వు వెళ్తున్న ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి బలహీనత దేవుడు చూస్తున్నాడండి. నీ కన్నీటిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వున్న బలహీనతలో ఆయన అలా ఉంచేసేవాడు కాదు. ప్రతి శోధన, ప్రతి సమస్యల్లో నువ్వు అడుగు వేయలేని ప్రతి ఒక్క ప్రాంతమునకు కూడా నా చేయి పట్టుకుని ఆయన తీసుకువెళ్ళగలిగే దేవుడు అండి. ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటావా? నీ యవ్వన ప్రాయంలోనే, ప్రభువా నా కాలేజ్ విషయమే కానీ, నా జాబ్ విషయమే కానీ, పెళ్ళే కానీ, పిల్లలే కానీ, ఏదైనా విలువైనది ఏదైనా కొనుక్కునేటప్పుడు కానీ విచారణ చేసి నీ దగ్గర నుంచి సమాధానం పొందుకుని ముందుకు వెళ్ళగలిగే కృపను దయచేయి అని ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే, ఈ విచారణ అనే మాట నీ జీవితంలో ఎంత దూరం తీసుకువెళ్తుందో ఒకరోజు నువ్వే చూడగలవు. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ
వాక్యంతో మమ్మల్ని బలపరిచావు, వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచావని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎంతమంది అవసరతలో ఉన్నారో, ఎంతమంది అరిబ్కా స్థానంలో ఉన్నారో మీరు ఒక్కసారి చూడమని కోరుతున్నాను ప్రభా. ఆ డెడ్ బోన్ని నువ్వు మరొక్కసారి బ్రతికించమని కోరుతున్నాను. గర్భము తెరవమని కోరుతున్నాను ప్రభా. స్వాస్థ్యమును దయచేయమని కోరుతున్నాను. ఆ బహుమానము దయచేయమని కోరుతున్నాను. విచారణ చేసి నీ దగ్గర నుంచి ఆ బహుమతి పొందగలిగే కృపను దయచేయండి అయ్యా. ఒకవేళ ఎవరి జీవితంలో అయినా నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుంటే వారి నీ దగ్గర విచారణ చేసి నీ దగ్గర నుంచి ప్రభా ఒక విలువైన మాటను పొందుకుని ఆదరింపబడగలిగే కృపను దయచేయండి. వారితో మీరుండమని కోరుతున్నాను తండ్రి. జాబ్ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో జస్ట్ నాకు జాబ్ ఇవ్వు ప్రభువా అని చెప్పి వెళ్ళిపోయేవారుగా కాకుండా వారి భవిష్యత్తు నీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేస్తూ ప్రతి సమస్య, ప్రతి అవసరత వెనుక విచారణ చేస్తూ నీ దగ్గర ఉండగలిగే కృపను దయచేయండి. ప్రతి యవనస్తుడును, ప్రతి యవనస్తురాలను మీరు లేపమని కోరుతున్నాం ప్రభా. దావీదు రాజు ఎలా అయితే ప్రభా భయంకరమైన అపాయము తన ఎదుట ఉన్నప్పుడు తన అధికారము, తన బలము, తన సైన్యాన్ని, తన సెక్యూరిటీని ప్రక్కన పెట్టి నీ దగ్గర విచారణ చేయడం మొదలు పెట్టారో అటు రీతిగా ఈ లోకంలో ప్రభా డబ్బుతో పని చేయించుకోగలమనే ఆలోచన మాకు తీసేయండి. మనుషులతో పని చేయించుకోగలమనే ఆలోచన మాకు తీసివేయండి. డబ్బు ఇస్తే జాబ్ వస్తుంది అనే ఆలోచన మాలో తీసివేసి ప్రభా నీ దగ్గర విచారణ చేసి నీ దగ్గర నుంచి సంపాదించుకోగలిగే కృపను దయచేయమని కోరుతున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన ప్రాయములోనే మీ దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తూ విచారణ చేస్తూ గడిపేవారుగా ప్రతి ఒక్కరిని చేయండి. ఎంతమంది లైవ్లో ఉన్నారో, వింటున్నారో వాక్యంను మీరు ధైర్యపరచండి. విచారణ యొక్క విలువ తెలిసే కృపను దయచేయండి ప్రభా. బ్రతికి ఉన్నంత కాలం మేము విచారణ చేయగలిగితే ఒకరోజు ప్రభా మీ ఎదుట నిలబడినప్పుడు మేము ప్రభా బాధపడాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏడవాల్సిన పని మాకు లేదు ప్రభా. అటువంటి జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని కోరుకుంటూ మేలు చేసి మహిమ పొందండి. మిగిలిన సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా నెక్స్ట్ జరగబోయే ఆ ప్రార్థన అంతయు మీరు నడిపించమని బ్రతిమలాడుకుంటూ చిన్ని ప్రార్థన వేసే పెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సాయంకాల సమయంలో మనందరికీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి పాస్టర్ మోసా అబ్రహాం గారికి కూడా నేను నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రే ఫర్ కాకినాడ అనే ఈ థీమ్తో మనమందరం ఈ ప్రేయర్ మీట్లో ఇలాగా పాల్గొన్నామంటే అది కేవలం దేవుని కృప. నేను ప్రార్థన విజ్ఞాపనలోకి వెళ్ళకముందు మనందరికీ ఒక బైబిల్ వచనాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముందుగా మనుష్యుల అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇక్కడ పౌలు తిమోతితో ఈ హెచ్చరిక ఇస్తున్నాడు అనమాట. ఏంటంటే మనం నెమ్మదిగా బ్రతకాలంటే, మనం సుఖంగా బ్రతకాలంటే అన్నిటికన్నా ముందు మనం మనుషుల అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల గురించి మనం ప్రార్థన విజ్ఞాపన చేయాలంట.
మనం సుఖంగా బ్రతకాలంటే మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు, మనం సుఖంగా ఉండాలని ప్రార్థన చేసుకోవడం కాదు, మన ఫ్యామిలీ సుఖంగా ఉండాలని ప్రార్థన చేసుకోవడం కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆ రాజుల కొరకు, అధికారుల గురించి ప్రార్థన చేయాలని ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నారు. నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలంగా దేవుడు మనకిచ్చిన బాధ్యత, భారం ఏంటి అంటే దేశంలో ఉన్న నాయకుల గురించి, అధికారుల గురించి, దేశంలో ఉన్న ప్రతి ప్రజల గురించి కూడా ప్రార్థించే బాధ్యత, భారాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం అదే భారంతో, అదే బాధ్యతతో ఈరోజు మనం అందరం విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దాము. పాస్టర్ గారు కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఇచ్చారు. ఆ ప్రేయర్ పాయింట్స్ నేను చెప్తున్నప్పుడే మీరు అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో, మీరు ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారో, మీ మనసులో కళ్ళు మూసుకొని ఈ పాయింట్స్ అన్నిటి గురించి ప్రార్థన చేయడం మీరు ప్రారంభించమని నేను కోరుతున్నాను. మొట్టమొదటి ప్రేయర్ పాయింట్ ఏంటంటే, ఈ ఇయర్ అంతట్లో, కోవిడ్ సీజన్ అంతట్లో కూడా 20 సేవకులు చనిపోయారు. 20 మంది సేవకులు చనిపోయారు. ఈరోజు వారి కుటుంబాల ఆదరణ గురించి మనం అందరం ప్రార్థన చేద్దాము. వాళ్ళు ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళ కుటుంబం ఆదరణ గురించి మనం ప్రార్థన చేద్దాము. అలాగే రెండవది, కరోనాతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి గురించి మనం ప్రార్థన చేద్దాము. దేవుడు కనికరించి వాళ్ళు రికవర్ అయ్యేలాగా, దేవుడు వాళ్ళని స్వస్థపరిచినట్లు మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. దాని పవర్, కోవిడ్ వైరస్ యొక్క పవర్ తగ్గేలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. మూడవ పాయింట్ ఏంటంటే, కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎవరెవరైతే పాస్టర్స్ దేవుని సేవ చేస్తున్నారో, దేవుని సేవ చేస్తున్న ప్రతి వ్యక్తి గురించి మనం ప్రార్థన చేద్దాము. వాళ్ళకున్న ఇబ్బందులు, కష్టాల్లో కూడా వాళ్ళు నమ్మకంగా దేవుణ్ణి, ఇంకా నమ్మకంగా దేవుని సేవ చేసేలాగా మనం ప్రార్థన చేద్దాము. ఈ కోవిడ్ టైంలో కూడా వాళ్ళు తప్పని పరిస్థితిలో బయటకు వెళ్ళాల్సి వస్తుంది పాస్టర్స్కి కానీ, దేవుని సేవకులకి కానీ, వాళ్ళకి ఎలాంటి అనారోగ్యత కానీ, వైరస్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం వారందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం. 4వ ప్రేయర్ పాయింట్ ఏంటి అంటే, కాకినాడలో ఉన్న మ్యూజిషియన్స్ అందరి గురించి ప్రార్థన చేద్దాం. వాయిద్యాలు వాయించి ప్రతి వ్యక్తి గురించి కూడా ప్రార్థన చేద్దాం. వారు ఎక్కడెక్కడ మీటింగ్స్కి వెళ్తున్నారో, ఎక్కడెక్కడ వాయించడానికి వెళ్తున్నారో, వాళ్ళకున్న టాలెంట్స్ అన్ని, తలాంతులన్నీ కూడా కేవలం దేవుని మహిమ కొరకు వాడడానికి వాళ్ళని దేవుడు వాడుకునేలాగా మనమందరం కూడా మ్యూజిషియన్స్ అందరి గురించి ప్రార్థన చేద్దాం. కేవలం డబ్బుల గురించే కాదు, కానీ దేవునికి మహిమ రావాలని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ మనసుతో వాళ్ళు వాయించేలాగా, దేవుని మహిమపరిచేలాగా వారు అందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి వెళ్దాము, విజ్ఞాపన చేద్దాము. ఈ 4 ప్రేయర్ పాయింట్స్ ప్రార్థించడానికి బ్రదర్ విజయకర్ని నేను కోరుతున్నాను. మహాగండ పరిశుద్ధమైన దేవాన్ని, పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. గతించిన కాలం అంతా నీ కృప భద్రపరిచి కాచి కాపాడాలి లెక్కలు స్తోత్రాలు నాయన. నాయన మేము ఇప్పటి వరకు బతికి ఉన్నామంటే కేవలం నాయన ఏసియా, ఎందరో కలిగిన మహాభాగ్యం మాకు దయచేసావు నాయన ఏసియా. నాయన మేము రాత్రికాల సమయంలో కూడి ప్రార్థిస్తున్నామంటే కేవలం ప్రాణ ఏసియా. నాయన 20 మంది సేవకులు చనిపోయారు నాయన ఏసియా. వాళ్ళ కుటుంబానికి ఆదరణ దయచేయండి నాయన. ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, బలమును శక్తిని అనుగ్రహించండి నాయన. కాకినాడ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సేవకుని మీరే పేరు దీవించి ఆశీర్వదించండి నాయన. విరామం లేని పని దయచేయండి, నీ సేవల ఘనంగా వాడుకోండి నాయన. సంగీత కళాకారం దీవించండి నాయన ఏసియా. విరామం లేని పని దయచేయండి, నీ సేవల ఘనంగా వాడుకోండి నాయన. వాళ్ళు వెళ్తున్న మీటింగ్స్ శ్యామగలు తిరిగి శ్యామ భాగ్యం దయచేయమని, ఈ చిన్న పదిని సంధానం చేసుకోమని అత్తలో రాన్న ఏసియా పంపిణీ అడిగి కృష్ణాం తండ్రి, ఆమేన్. 5వ ప్రేయర్ పాయింట్,
మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ గారి గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేద్దాము. వారు చాలా బిజీగా ఉంటూ ఉంటారు. అనేకమైన బాధ్యతలు వాళ్ళ షోల్డర్స్ మీద ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఎలాగ ఈ రాష్ట్రాన్ని నడిపించాలో, ఎలాగ మంచి చేయాలో ప్రజలకి దేవుడే ఆయనకి జ్ఞానం ఇచ్చి నడిపించేలాగా మనమందరం కూడా ఆ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేద్దాం. తర్వాత కాకినాడలో ఉన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ సిటీకి కావలసిన అవసరతలు కానీ, ఈ సిటీలో ఉన్న ప్రజల అవసరతలు తీర్చే విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన జ్ఞానంగా ఆయన స్టెప్ తీసుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా రక్షింపబడేలాగా మనం ప్రార్థన చేద్దాము. ఆయన కూడా దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి అంగీకరించి ఆయన దీవెనలు పొందుకునేలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. అలాగే మినిస్టర్ కన్నబాబు గారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా రక్షింపబడాలి. నేను వాళ్ళకు కూడా దేవుడు దీవించి ఆరోగ్యం ఇచ్చి నడిపించేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే కాకినాడలో ఉన్న ఎంపీ గీతా గారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆ ఫ్యామిలీని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా ప్రార్థన చేద్దాం. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మన డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళు డే అండ్ నైట్ బయట ఉండి ప్రజలందరినీ రక్షించడానికి వాళ్ళు బయట ఉంటున్నారు. అలాంటి ప్రతి రెస్పాన్సిబుల్ పోలీస్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎస్పీ గురించి ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని ఇంకా బాధ్యతగా, ఇంకా రాష్ట్రం కొరకు, ప్రాంతం కొరకు బాధ్యత కలిగి వాళ్ళు డ్యూటీ చేసేలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. వాళ్ళు బయట ఉండి మన భద్రత కొరకు, మనల్ని కాపాడడానికి వాళ్ళందరూ బయట ఉండి పని చేస్తున్నప్పుడు ఎలాంటి అనారోగ్యత కానీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురవకుండా దేవుడు వాళ్ళకి కాపుదలు ఇచ్చేటట్లు ఈ 5 పాయింట్స్ గురించి కూడా మనం అందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో బ్రదర్ రూబెన్ వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. దయగల మా దేవ, కృపగల మా దేవ, నీకే వందనాలు తండ్రి. నాయన ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నిన్ను స్తుతించుకున్నట్టుకు, నిన్ను ఆరాధించుకున్నట్టుకు మాకు మంచి సమయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నాయన ప్రభువా, మహిమోన్నతుడా, మహిమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకే వందనాలు తండ్రి. నాయన ప్రభువా, ఆకాశముల తట్టు తండ్రి నాయన ప్రభువా, నీ యొక్క తండ్రి నాయన ప్రభు కన్నులు తెరిచి ఈ సాయంకాల సమయమున తండ్రి నాయన ప్రభు జరుగుతున్నటువంటి ఆరాధనను మీరు వీక్షిస్తున్నందుకే నీకే వందనాలు తండ్రి. నాయన ప్రభువా, నీ నిండని దీవెనలను మా మీద కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీ యొక్క కృపలేని చో మేము ఇటువారము కా తండ్రి. తండ్రి నాయన ప్రభువా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభువా, మరి తండ్రి నాయన మరి మా అధికారుల గురించి ఒకసారి ప్రార్థన చేయుచుండగా తండ్రి నాయన ప్రభువా, వాళ్ళు చేయుచున్నటువంటి ప్రతి ఒక్క పనులలో మీరే తోడయుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే తండ్రి నాయన ప్రభువా, మా యొక్క అధికారులను, నాయకులను తండ్రి నాయన ప్రభువా, మంత్రులను ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. నాయన ప్రభువా, స్తుతి స్తుతి స్తుతి. అలాగనే తండ్రి నాయన మరి మా యొక్క అధికారులు, సీఎం గారి యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నాన్న ప్రభువా, వాళ్ళ యొక్క కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాన్న ప్రభువా, వాళ్ళ తల్లిదండ్రులను, భార్యలను, పిల్లలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాన్న ప్రభువా, ఒకసారి మా తండ్రి నాన్న ప్రభువా, మా యొక్క మంత్రిత్వ శాఖ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభువా. అలాగనే తండ్రి నాన్న ప్రభువా, మరి శ్రీమతి ఎంపీ వంగా గీత గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాన్న ప్రభువా. అలాగనే తండ్రి నాన్న ప్రభువా, ఇంకను తండ్రి నాన్న ప్రభువా, మా యొక్క దేశ భద్రతల గురించి ఎవరైతే తండ్రి నాయన రాత్రింబగళ్ళు, రేయింబగళ్ళు ఇంకను ఎవరైతే శ్రమిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభువా. అవును తండ్రి నాయన ప్రభువా, నిన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు తండ్రి నాయన. మా యొక్క తండ్రి నాయన ప్రభువా, ప్రతి విధమైనటువంటి శోధన నుండి, వేదన నుండి తండ్రి నాయన మీరు మమ్మల్ని పైకి లేవనెత్తుతారు తండ్రి. మీరే ఒకసారి మా అధికారులను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే తండ్రి నాయన ప్రభువా, శాసన సభ్యులు తండ్రి నాయన ప్రభువా,
ద్వారంపూడి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. వాళ్ళ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి నాన్న ప్రభువా. మరి తండ్రి నాన్న ప్రభువా, మరి ఈ యొక్క కరోనా నేపథ్యంలో కూడా తండ్రి నాన్న ప్రభువా, ఏ ఒక్కరు తండ్రి నాన్న ప్రభువా వాళ్ళ డ్యూటీస్కి ఆబ్సెంట్ అవ్వకుండా తండ్రి నాన్న ప్రభువా, ప్రతి ఒక్క తండ్రి నాన్న ప్రభువా, మరి ప్రతి ఒక్క తండ్రి నాన్న ప్రభువా, ప్రతి ఒక్క సెక్రటేరియట్కి తండ్రి నాన్న ప్రభు వెళ్ళి వాళ్ళ యొక్క డ్యూటీస్ని నిర్వర్తించినప్పుడు తండ్రి నాయన వాళ్ళకి ఎటువంటిది తండ్రి నాన్న ప్రభు హాని కలుగకుండా మీరే వాళ్ళ కుటుంబాలని సేఫ్ చేస్తున్నందుకే నీకే వందనాలు తండ్రి నాయన. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి నాన్న ప్రభు. మేము మనుషులుగా ఉన్నాం తండ్రి నాన్న ప్రభు, కేవలం నీ కృప తండ్రి, నీ కృపలేంచో మేము ఇటువారము కాదు తండ్రి నాయన ప్రభు. నీలో మేము ఇంకను గోజాడుటకు, నిన్ను స్తుతించుటకు, నీలో ఉన్నటువంటి మర్మాన్ని మేము గ్రహించుకున్నటకు మీరే మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి నాన్న ప్రభువా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటున్నారు తండ్రి నాన్న ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదువై ఉండదు తండ్రి. తండ్రి నాయన ప్రభువా, స్తుతి స్తుతి స్తుతి. సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి కొనును కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలు ఎంత మాత్రమును తండ్రి నాన్న ప్రభువా ఇందులోనూ కొదువుగా ఉండలేరు అని అంటున్నారు తండ్రి. స్తుతి 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 తండ్రి నాన్న ప్రభువా. మరి అటు విధంగానే తండ్రి నాన్న ప్రభువా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. వాళ్ళ యొక్క తండ్రి నాన్న ప్రభువా ఫ్యామిలీస్ని విడిచిపెట్టి వాళ్ళకి ఎక్కడైతే డ్యూటీస్ని తండ్రి నాన్న ప్రభువా వేశారో అక్కడ వాళ్ళ డ్యూటీస్ని నిర్వర్తించినప్పుడు వాళ్ళకి ఏమి అవసరత ఉన్నదో మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. తండ్రి నాన్న ప్రభువా, వాళ్ళ యొక్క తండ్రి నాన్న ప్రభువా కష్టాన్ని మీరు గుర్తెరిగి వాళ్ళకి తగిన సమయంలో తగిన కాలంలో తండ్రి నాన్న ప్రభువా నీ యొక్క గుప్పెలను విప్పి వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలను కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. పగలు ఎండ దెబ్బయనను, రాత్రి వెళ్ళిన దెబ్బయనను నీకు తగలదు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అని అంటున్నారు తండ్రి నాన్న ప్రభువా. నీ దుడ్డు కరియు దండము నన్ను ఆదరించును అని అంటున్నారు తండ్రి నాన్న ప్రభువా. మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకే నీకే వందనాలు తండ్రి నాయన. స్తుతి స్తుతి స్తుతి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకే వందనాలు తండ్రి నాయన ప్రభువా. అవును తండ్రి నాన్న ప్రభువా, మేమైతే తండ్రి ఇలా ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి నాయన ప్రభువా. మీరు మమ్మల్ని మర్చిపోతే మేము ఏమైపోతామో మాకే తెలియదు తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. స్తుతి స్తుతి. అలాగనే తండ్రి నాన్న ప్రభువా మా యొక్క జిల్లాకి కలెక్టర్గా ఉన్నటువంటి మరి మురళీధర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. అతన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళ యొక్క డ్యూటీస్లో ప్రతి ఒక్క దానిలో మీరు మంచి నిపుణత దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. మరి ఒకసారి మా జిల్లా కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభువా. మరి ఈ కరోనా కష్టకాలంలో తండ్రి నాన్న ప్రభువా ఎంతో డ్యూటీస్కి తండ్రి నాన్న ప్రభువా శ్రమపడి వాళ్ళు వెళ్ళుచున్నప్పుడు తండ్రి నాన్న ప్రభువా అనేక తండ్రి నాన్న ప్రభువా మరి అనేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి తండ్రి నాన్న ప్రభువా వాళ్ళకి కావలసినటువంటి ప్రతి దాన్ని తండ్రి నాన్న ప్రభువా ఇస్తున్నందుకే నీకే వందనాలు తండ్రి నాన్న ప్రభువా. మొట్టమొదటిగా నీకు లోబడి నీకు వినయవిధేయతలు కలిగి ఉండేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. నీ ప్రవర్తన అంతటిలోనూ ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని అంటున్నారు తండ్రి నాన్న ప్రభువా. అవును తండ్రి నాన్న ప్రభువా, అన్నిటికంటే ముందు నీ మాట వినుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే తండ్రి నాన్న ప్రభువా బోర్డర్స్ దగ్గర ఇంకొను ఎవరైతే ఆర్మీ, నేవీ తండ్రి నాన్న ప్రభువా ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోల్జర్స్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ప్రభువా. తండ్రి నాయన ప్రభువా మీరు లేనిచో మేము ఇటు వారం కాదు తండ్రి నాయన ప్రభువా. మరి ఒకసారి తండ్రి నాన్న ప్రభువా వాళ్ళ యొక్క పిల్లలను తండ్రి నాన్న ప్రభువా ఫ్యామిలీ మెంబర్స్ని విడిచిపెట్టి వాళ్ళు ఎంతో తండ్రి నాయన ప్రభువా దూరంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నాయన ప్రభువా నీవే వాళ్ళకి మంచి ఆదరణ ఇస్తున్నందుకే నీకే వందనాలు తండ్రి నాయన ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభువా. ఎందుకు పనికిరాని వంటి మీరు నన్ను ఎన్నుకున్నందుకే నీకే వందనాలు తండ్రి నాయన ప్రభువా. తండ్రి నాయన ప్రభువా మంచి ప్రార్థన తండ్రి నాయన ప్రభువా చేసుకున్నటకు ఈ యొక్క సమయంలో మాకు ఇచ్చినందుకే నీకే వందనాలు తండ్రి నాయన ప్రభువా. తండ్రి నాయన ప్రభువా మనుషుని యొక్క ఆలోచన బాల్యము నుండే చెడ్డది అని తండ్రి నాయన ప్రభువా మీరు నోవాహుతో మాట్లాడుతున్నారు తండ్రి నాయన ప్రభువా. అవును తండ్రి నాయన ప్రభువా మా హృదయాలోచనలు తండ్రి నాయన ప్రభువా తప్పుగా ఉన్న తండ్రి నాయన ప్రభువా నీ యొక్క ఆలోచనలు ఆజ్ఞలు తండ్రి నాయన ప్రభువా మా మీద అపారముగా ఉంటాయి తండ్రి నాయన ప్రభువా. స్తుతి. మరి ఒకసారి మాకు తండ్రి నాయన ప్రభువా సమయం ఇచ్చినటువంటి పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే తండ్రి నాయన ప్రభువా మా గురించి ఎవరైతే తండ్రి నాయన ప్రభువా అధికారులు తండ్రి నాయన ప్రభువా మరి కష్టకాలంలో ఈ కరోనా
కాలంలో కూడా మా గురించి ఎవరైతే శ్రమిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాన్న ప్రభువా. ఈ కరోనా వైరస్లో తండ్రి నాన్న ప్రభువా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగనే తండ్రి నాన్న ప్రభువా మరి ఒకసారి ప్రత్యేకంగా సీఎం గారి కుటుంబాన్ని, మరి అలాగనే శ్రీమతి వంగ గీత గారి కుటుంబాన్ని, అలాగనే ద్వారంపూడి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని, మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని, అలాగనే తండ్రి నాన్న ప్రభు జిల్లా కలెక్టర్ అయినటువంటి మురళీధర్ రెడ్డి గారి ఫ్యామిలీ గారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, మరి నా ప్రార్థనలు ఎటువంటి పొరపాట్లు ఉన్నా క్షమించమని, నా చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుంటారని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 11 ప్రేయర్ పాయింట్ ఏంటంటే కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారి గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా చాలా ఎవరం చేయలేము. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎలాంటి అన్హైజీనిక్ పరిస్థితి వలన కూడా ఎలాంటి అనారోగ్యం రాకుండా దేవుడు వాళ్ళని కాపాడి రక్షించి భద్రపరిచేలాగా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీస్ని దేవుడు రక్షించాలి. వాళ్ళందరూ కూడా దేవుడిని తెలుసుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ టీమ్ అందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా హాస్పిటల్స్లో ఈ రోజులన్నిట్లో హాస్పిటల్స్లో ఎవరెవరైతే పని చేస్తున్నారో డాక్టర్స్, నర్సెస్, ఇంకా హెల్పర్స్ ఉంటారు, ఇంకా అందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. నిజంగా మనల్ని వాళ్ళు కాపాడడానికి నిజంగా వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పోజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. డాక్టర్స్, నర్సెస్ చాలా దగ్గరగా వాళ్ళు ఉంటారు పేషెంట్స్తో. ఎలాంటి అనారోగ్యం వాళ్ళకి రాకుండా దేవుడు వాళ్ళని అందరినీ కాపాడి భద్రపరిచేలాగా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు నైట్ అనక డే అనక వాళ్ళు ఫుడ్ కూడా తినడానికి కూడా టైం లేకుండా వాళ్ళు అంత బిజీగా ఉండి పని చేస్తున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. తర్వాత 48 కార్పొరేటర్స్ గురించి, మేయర్ గురించి, అపోజిషన్ పార్టీ వీళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే కాకినాడలో ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టీం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎలాంటి డేంజర్ కూడా వాళ్ళ దగ్గరికి రాకుండా దేవుడు కాపాడినట్లు వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రేయర్ పాయింట్ గురించి కూడా మనం భారం కలిగి, బాధ్యత కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో బ్రదర్ జైకర్ వచ్చి నేను ఈ పాయింట్స్ అన్నిటి గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మహోన్నతుడ, మహోగరుడ, పరిశుద్ధమైన నా తండ్రి, నీ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు నిన్ను ప్రార్థించే భాగ్యము మాకందరికీ దయచేసిన దేవా నీకు వందనాలు. అనేక మందికి లేని గొప్ప ఆధిక్యతను నీవు మాకు అనుగ్రహించిన నా తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు నీ ఎదుట మేము మనవి చేయుచుండగా మా ప్రార్థనని అంగీకరించమని అడుగుతున్నావయ్యా. నీ వాక్యం సెలవిచ్చిన విధముగా అయ్యా రాజుల కొరకును, అధికారుల కొరకును తండ్రి నాయన విన్నపములను, కృతజ్ఞతాస్తుతులను అట్టి విధంగానే ప్రార్థన చేయమన్నావు తండ్రి. అయ్యా నాయన నీవు చెప్పిన విధముగా ఈ రాత్రి కాల సమయమందు నా పట్టణంలో జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. కాకినాడ నగరంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. అయ్యా నాయన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నీవు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నీ రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుతున్నాను. ఈ రాత్రి కాల సమయం అందు ప్రత్యేకంగా తండ్రి అయ్యా నేను శానిటేషన్ విషయంలో తండ్రి మాకు ఎల్లప్పుడూ తండ్రి నేను సహాయం చేయుచుండగా తండ్రి నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నేను మున్సిపల్ కమిషనర్ని, సిబ్బందిని అయ్యా తండ్రి వాళ్ళు ప్రాణము తెగించి తండ్రి నేను మా కొరకే వారు పని చేయుచున్నారు తండ్రి. ఇట్టి తండ్రి నేను ఇట్టి సమయాలలో కూడా తండ్రి నేను వారు మా కొరకే పని చేస్తుంది కాదు తండ్రి. నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి తండ్రి. నేను వారికి ఏ అవసరత ఉందో తండ్రి నేను సమస్తమును వారికి తీర్చమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి అధికారుల కొరకు ప్రార్థన చేయించున్నామయ్యా. ఎంఆర్ఓ కానీ, డిఆర్ఓ కానీ తండ్రి నేను, ఆర్డీఓ కానీ తండ్రి నేను, అలాగే ప్రతి ఒక్క సిబ్బందిని తండ్రి ఎవరు ఏ విధంగా తండ్రి నేను ఎవరు ఏ జాబ్స్ని, కర్తవ్యాలు తండ్రి నేను నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఉన్నాయా. అలాగే తండ్రి నేను 48 కార్పొరేటర్ని తండ్రి, అలాగే విధంగా మేయర్ని, ప్రతిపక్ష నాయకులని తండ్రి నేను, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ తండ్రి నేను వారు తండ్రి మా కొరకే పని చేయించుండగా తండ్రి నాయన మా క్షేమం కొరకే వారు పని చేయించుండగా తండ్రి అయ్యా నీ కృప, నీ కాపుదల వారికి దయచేయండి. వారి తండ్రి నేను వారి పనులంతటిలో వారికి తోడయండి, వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా
తండ్రి నాయన వైద్య సిబ్బంది కొరకు నీ ఎదుట ప్రార్థన చేయించున్నాము తండ్రి. వారి మరణం యొద్ద తండ్రి నాయన మా కొరకే తండ్రి నాయన ప్రాణాలు తెగించి తండ్రి మా ఎదుట అయ్యా నాయన మా కొరకు తండ్రి వారి పని చేయించుండగా వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా నాయన కాపుదల భద్రతను అనుగ్రహించి వాడు నీవై ఉన్నావు తండ్రి. అయ్యా నాయన ఎంత నాయన నీ పక్కన తండ్రి నేను 1000 మంది కూలి తండ్రి నేను కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది తండ్రి కూలినను, ఏ అపాయము నీ దరికి రాదన్నావు తండ్రి. నీ కృప నీ కాపుదల ఉంటే చాలు తండ్రి. పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా తండ్రి నాయన. వారి తండ్రి అనేక మందిని తండ్రి ఇంటి దగ్గర తండ్రి వదిలి వారి వచ్చి తండ్రి వారి ప్రాణమును తెగించి తండ్రి నాయన మా కొరకే పని చేయించున్నారు. అనేక మంది తండ్రి నాయన తల్లులు తండ్రులు తండ్రి అలాగే నాయన చంటి బిడ్డలు ఇంటి దగ్గర వదిలి వచ్చి మా కొరకే పని చేస్తుండగా తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క విధమైన తండ్రి అవసరతను తీర్చు, నీ కాపుదల భద్రతను అనుగ్రహించు. ఏ తెగులు తండ్రి వారి గుడారములు సమీపించకుండా నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. వారి చేయ పనంతటిలో తండ్రి నాయన నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. కనికరించు నాయన. ఈ రాత్రికాల సమయం మేము ఎవరెవరి ఎదుటి తండ్రి నాయన ఎవరెవరి కోసం మేము ప్రార్థన చేస్తున్నామో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. నీ కృప నీ కాపుదలను వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళందరూ తండ్రి నాయన వ్యాక్సిన్ వేయించుకునే వారికి ఎటువంటి వైరస్కి తండ్రి వారు ఎఫెక్ట్ అవ్వకుండా తండ్రి నీ కృప నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయం నీ ఎదుటి ప్రార్థించగల తండ్రి ఆధిక్యతను తండ్రి నాకు అనుగ్రహించిన నా తండ్రి నీకు వందనాలు. ఈ చిన్ని మనవిని సన్నిధానానికి చేర్చుకోమని నీ కృప నీ కాపుదల నా పట్టణం చుట్టూ నా దేశం చుట్టూ తండ్రి నాయన అయ్యా నేను నీ కంచె ఉంచమని అడుగుతున్నాను తండ్రి. మిగిలిన సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో 16వ ప్రేయర్ పాయింట్ ఏంటంటే ఫ్రూటీ కుమార్ గారు చనిపోయారు. మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఫ్యామిలీ యొక్క ఆదరణ గురించి మనం అందరం ప్రార్థన చేద్దాం. వాళ్ళకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా దేవుడే కట్టేలాగా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ వైఫ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దేవుడు భద్రపరిచి వాళ్ళకి ఉన్న లోటుని దేవుడే తీర్చి నడిపించేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఎవ్వరం కూడా మనం ఓదార్చలేము. దేవుడు ఒక్కడే, దేవుని మాట ఒక్కటే మనిషికి ఓదార్పునిస్తుంది. కనుక వాళ్ళు కూడా రక్షింపబడేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే గ్రామ సచివాలయం టీం గురించి కూడా ప్రార్థన చేద్దాం. సెక్రటరీలు, అడ్మిన్స్, తర్వాత వాలంటీర్స్ అందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం. తర్వాత మన కాకినాడ సిటీ అంతట్లో ఎవరెవరైతే ఏ ఫ్యామిలీ అయితే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదో, ఇంకా ఆయన నిజమైన దేవుడని అంగీకరించలేదు, ప్రతి వ్యక్తి గురించి ప్రతి ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. సిటీ అంతా కాకినాడ ఫర్ క్రైస్ట్, కాకినాడ అంతా క్రీస్తు కొరకే జీవించేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే విక్టరీ ఫెస్టివల్స్ తర్వాత మీటింగ్స్ కూడా ఉన్నాయని పాస్టర్ అబ్రహాం గారు చెప్పారు. ఆ మీటింగ్స్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. మంచి వాతావరణం ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రపంచం అంతా కూడా కోవిడ్ వైరస్తో బాధపడుతూ ఉంది. మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు. ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. మనం ప్రార్థన చేద్దాం. మన ప్రపంచం అంతా కూడా శాంతిగా నిమ్మలంగా ముందు ఎలా ఉండేదో ఇలాంటి ఖేయాస్ లేకుండా, ఎలాంటి వ్యాధి కూడా లేకుండా ఉండేలాగా మనం అందరం కూడా ప్రతి దేశం గురించి, ప్రపంచం అంతటి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఇవన్నీ సూచనలు, ఇవన్నీ కూడా సైన్స్ దట్ జీసస్ ఈజ్ కమింగ్ సూన్. సో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడేలాగా మనం ఈ పాయింట్స్ అన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ చెప్పిన ఈ 5 పాయింట్ల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేసి నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా నాయన మేము ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ కృప ప్రభా. నువ్వు మా పట్ల చూపించిన నీ కనికరం, ప్రేమ వలననే తండ్రి మేము ఈరోజు
సజీవులంగా ఉన్నాం ప్రభా తండ్రి. ఇంతవరకు చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన నువ్వు ఆలకించావని మేము నమ్ముతున్నాం ప్రభా. నేను ఈ సమయంలో ముఖ్యంగా తండ్రి నేను ఫ్రూటి కుమార్ గారు అయితే లేరు నేను, ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. నిజంగా ప్రభా మీరు ఒక్కరే ప్రభా ఆదరించగలిగే దేవుడు ప్రభా. మనుషుల మాటలు ప్రభా ఏ మనిషికి కూడా ఆదరణ దయచేది ప్రభా. ఒక నిమిషానికి, ఒక గంటకి, ఒక రోజుకి ఆదరణ ఇస్తుందేమో కానీ తండ్రి, కానీ నీ మాట జీవం కలిగిన మాట మాత్రం ప్రభా జీవితకాలం అంతా కూడా ప్రభా ఆదరణ, నెమ్మదిని నేను దయచేసే నేను ఆ గొప్ప మాటని ప్రభా ఆ ఫ్యామిలీకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళందరూ కూడా రక్షింపబడడానికి మీరే సహాయం చేయండి. నేను ఆ చిన్న బిడ్డల్ని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. నేను వాళ్ళ ఫ్యూచర్ అంతటినీ ప్రభా మీ చేతిలో పెడుతున్నాను ప్రభా తండ్రి. వారికి ప్రభా మీరే తండ్రిగా ఉండి నేను వాళ్ళకున్న ఆ లోటుని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మీ యొక్క ప్రేమని ప్రభా వాళ్ళు తెలుసుకోవడానికి నేను మీరే మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. నేను ఎవరెవరైతే బాధలో ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీరే హీల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. త్వరలో ప్రభా నీ యొక్క నేను మాటని నిన్ను అంగీకరించే ఫ్యామిలీని మీరు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి లోటుపాటుని మీరే తీర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి గ్రామ సచివాలయం టీం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజంగా ఆ జాబ్స్ వచ్చినప్పటి నుంచి చాలామంది లైఫ్స్ ప్రభా నేను ఎంతో బాగుపడ్డాయి ప్రభా. ఎంతో హ్యాపీనెస్తో ఉన్నారు కొంతమంది యంగ్ యూత్ ప్రభా. నిజంగా ఆ టీంని మీరే బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సెక్రటరీస్, వాలంటీర్స్ తండ్రి, అడ్మిన్స్ ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆఫీస్లో ఉన్న తండ్రి, బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నా సరే తండ్రి మీరే వాళ్ళకి జ్ఞానం దయచేయండి. ఇంకా ఎలాగ మంచి చేయగలరో తండ్రి ఆ ఐడియాస్ కూడా మీరే వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అలాగే ప్రభా ముఖ్యంగా నేను మా కాకినాడ సిటీని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి ప్రభా. అనేక మంది నిన్ను తెలుసుకున్న ప్రజలు ఉన్నారు ప్రభా. అయినా సరే ఇంకా అనేక మంది ప్రభా నిన్ను తెలుసుకొనని వాళ్ళు ఉన్నారు తండ్రి. వారి గురించి సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ప్రభా. ఏ ఒక్క ఆత్మ కూడా ప్రభా నశించిపోకూడదు నాయన తండ్రి. నీ రాకడ సమీపంలో ఉంది ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షింపబడడానికి మీరే మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం దేవా. నేను ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ప్రభా నిన్ను తెలుసుకొని నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కాకినాడ సిటీ అంతా కూడా ప్రభా నీ కొరకు జీవించే వారిగము నేను మమ్మల్ని అందరినీ కూడా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులుగా ఉన్న మేము ప్రభా నేను ఇతరులకి ప్రభా నీ గురించి చెప్పే అవకాశం మాకు దయచేయండి. ఆ బాధ్యత మేము ప్రభా ఆ బాధ్యతగా మేము ఎంచుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నేను అలాగే ప్రభా విక్టరీ ఫెస్టివల్స్ గురించి, మీటింగ్స్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే నేను అద్భుతమైన వాతావరణాన్ని దయచేసి మీకు మహిమ కొరకు ప్రభా మీటింగ్స్ అన్నీ జరిగేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ COVID-19 అనేది ప్రభా తండ్రి 2021లోకి నేను ఎంటర్ అవ్వకముందే తండ్రి మీ చిత్తమైతే ప్రభా అది కంప్లీట్గా ఎండ్ అవ్వడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను దాని పవర్ అంతా కూడా తగ్గిపోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నేను సెకండ్ వేవ్ అనుకుంటున్నారు తండ్రి, కానీ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా తండ్రి. ప్రపంచం అంతట్లో ఉన్న ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నెమ్మది దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన ముందులాగా ప్రభా సమాధానంగా, నెమ్మదిగా, సంతోషంతో ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. ప్రతి దేశంలోకి, ప్రతి మూల ప్రాంతంలోకి కూడా నీ సువార్త తండ్రి అందేలాగా మీరే ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మేము చేసిన ప్రతి ప్రార్థన తండ్రి విజ్ఞాపన నువ్వు అంగీకరించి నేను విని జవాబిస్తావని నమ్ముచున్నాం ప్రభా తండ్రి. నేను మా ప్రార్థన నువ్వు అంగీకరించి ప్రభా నేను త్వరలోనే ప్రభా మాకు నేను జవాబు అనుగ్రహిస్తావని నమ్ముచు స్తుతిస్తూ ప్రభా నేను మీరే మహిమ ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.